నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, కానీ చాలా మంది లోన్ ద్వారానే ఇల్లు నిర్మించుకుంటున్నారు. లోన్ ద్వారా ఇల్లు కట్టుకునే వారికి కేంద్ర ప్రభుత్వం చక్కని సదుపాయాన్ని కల్పించింది. కొత్త ఇల్లు నిర్మించుకునే వారికి 2,67,000 రూపాయలను ఉచితంగా ఇస్తోంది. వీటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని గైడ్ లైన్స్ ని ఫాలో కావాల్సి ఉంటుంది. అంతేకాదు, కొందరు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారు. నిజమైన లబ్ధిదారులు అని తేలితే వారికి 2,67,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. మరి దాని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2015 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఇంటి నిర్మాణంలో సాయం చేస్తుంది. ఇల్లు కట్టుకోవాలనుకునే వారు బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వారైతే వారికి ఈ సాయం అందుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,67,000 రూపాయల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల చేతికి ఇవ్వదు. ఈ మొత్తాన్ని రుణం తీసుకున్న బ్యాంకుకు చెల్లిస్తుంది. అంటే లబ్ధిదారుడు ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారో ఆ బ్యాంకుకు చెల్లించడం ద్వారా ఈ మొత్తం రుణం నుంచి మాఫీ అయిపోతుంది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ముందుగా వార్షిక ఆదాయం 3 లక్షల నుంచి 6 లక్షల లోపే ఉండాలి. ఈ ఆదాయం పొందుతున్న వారికి మొత్తం అంటే 2,67,000 రూపాయలు మాఫీ అవుతుంది. అంటే 6 లక్షల నుంచి 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే వీరికి 2,35,000 రూపాయలు వస్తాయి. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి మాత్రం ఈ పథకం వర్తించదు. అందువల్ల ఈ ఆదాయం కంటే తక్కువ ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. హోమ్ లోన్ కు అప్లై చేసుకున్నప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత అర్హులను గుర్తిస్తారు. ఆ తర్వాత అన్ని ఓకే అయితే ఇల్లు నిర్మాణ మధ్యలోనే ఆ మొత్తం బ్యాంకులో జమ అయ్యి రుణభారం తగ్గిపోతుంది. మొత్తంగా లోన్ ద్వారా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అందువల్ల ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే వెంటనే అప్లై చేసుకోండి.